ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ముంబైలోని పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బాంద్రా, అంధేరి, గోరేగావ్, ములుండ్, విక్రోలియాలో వీధుల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై నగరం మొత్తం తడిసి ముద్దయింది. నగరంలో భారీ వర్షాల కారణంగా పలు విమానాల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ఇక రానున్న గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముంబై నగరానికి ఆరెంజ్ అలర్ట్. రాయ్గఢ్, థానే, రత్నగిరి, ముంబై సబర్బన్ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ అయింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే ఛాన్స్ ఉన్నట్లు IMD హెచ్చరించింది. అటు ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఇంకా వర్ష బీభత్సం కొనసాగుతూ ఉండటంతో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో వారణాసిలో ఘాట్లన్నీ దాదాపు మునిగిపోయాయి. వారణాసి, ప్రయాగ్రాజ్లోని కొన్ని ప్రాంతాలు ముప్పులోనే ఉన్నాయి. ఇక కేరళలోనూ భారీ గాలులు, వర్షం కొనసాగుతోంది. ఈదురు గాలులు కేరళని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ బీభత్సం కొనసాగుతున్న సమయంలోనే రాబోయే 3 గంటల్లో కేరళలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కన్నూర్, వాయనాడ్, కోజికోడ్, కొట్టాయం జిల్లాల్లో విద్యా సంస్థలకి సెలవు ప్రకటించారు.